వారు ఒకటి ఎక్స్ ఎంపీపీ మచిలీపట్నం పూర్వపు ఎంపీపీ గారు అని చెప్తున్నారు, మరొకరు పూర్వపు సర్పంచ్ గారు అబ్బాయి అని చెప్తున్నారు. ఎవరిని అడిగినా కూడా, ప్రజలను అడిగినా చెప్తున్నారు, అధికారులను అడిగినా కూడా చెప్తున్నారు. సార్ దానికేం నేను తప్పు పట్టల, తప్పేముంది, ఆయన ఉండలేకపోతున్నాడు కాబట్టి ఆయన సేవలను ఎవరో ఒకళ్ళు ఇవ్వచ్చు, అది తప్పు అని నేను కూడా తప్పు పట్టను. కానీ వారిద్దరూ ఏంటంటే అందులో ఒక ఆయన ఎవరైనా చెరువులు రిపోర్ట్ చేసుకోవాలంటే ఆయనకి ఏం చేయదాడపాల్సిన పరిస్థితి లేదు, కానీ ఇంకొక ఆయనకి మాత్రం ఖచ్చితంగా ఎకరానికి ఎంత చేయదాడకపోతే మాత్రం ఏ పరిస్థితుల్లో వెంటనే విఆర్ఓ వచ్చేస్తున్నారు. ఇది 2 ఏళ్లుగా జరుగుతున్నది. లేదా వెంటనే ఆర్ఐ గారు వచ్చేస్తున్నారు, లేదు కొద్దిగా ఆ తవ్వేవుడన్న పెద్దోడైతే కనుక, అయితే అది వైసీపీలోనే కానీ తెలుగుదేశంలో కానీ అది ఎంత పెద్దోడైనా ఎవడైనా రాజకీయంగా ఎంఆర్ఓ గారు వచ్చేస్తారు. ఏది వారిని కలవకపోతే కనుక, రెండో వ్యక్తిని కలవకపోతే ఎకరానికి ఎంత అని చెప్పని ఇవ్వాల్సిందే అని చెప్తున్నారు. సరే ఇస్తున్నారు ప్రజలు, లేదా పరపుతున్న వాళ్ళు ఏదో రకంగా మినిస్టర్ గారు వచ్చినప్పుడు ప్రజా దర్బార్కి వెళ్ళినప్పుడు ఎక్కడో అక్కడ మినిస్టర్ గారి కుటుంబ సభ్యులను ఎవరో ఒకరు పట్టుకుని దాన్ని తగ్గించుకునే పరిస్థితి, ఆ రేటును తగ్గించుకునే పరిస్థితిలో ముందు పనిగా ప్రజలకు ఎట్లా ఉంటుంది, మనం మా వ్యవస్థను ప్రస్తుతం 5 ఏళ్ల దాకా మనం మార్చలేనప్పుడు సరే ఏదో రకంగా మన పని జరగాలి కాబట్టి పని చేసుకునే పరిస్థితులు.